హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినూస్ తెలుగు వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత నేను ఒక లాంగ్ లెంత్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఈరోజు మేము ఒక మినీ స్టేకేషన్ ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము, అది కూడా ఆఫ్టర్ 2 years. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు నేను ఈ స్టైల్ చేసిన ఈ డ్రెస్ ఒక హీరోయిన్ ఇన్స్పిరేషన్ డ్రెస్. ఆ హీరోయిన్ ఎవరు, ఏ మూవీలో వేసుకుంది అనేది గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మేము ఈరోజు నర్సాపురం ఫారెస్ట్ అర్బన్ పార్క్ దగ్గర ఉన్న అనామకర రిసార్ట్ బై మృగవానికి అయితే వెళ్తున్నాము. ఈ రిసార్ట్స్ మేము ఉండే ఏరియా నుంచి 30 kilometers డిస్టెన్స్లో ఉంది. మెదక్ వెళ్ళే రూట్లో ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మెదక్ వెళ్ళే రూట్లో నాకైతే రోడ్స్ చాలా బాగా నచ్చాయి. ఓవరాల్ దిగినప్పటి నుంచి చూస్తున్నామండి, ఒక్క గతుకుల రోడ్ కూడా రాలేదు. చాలా స్మూత్గా అయితే ఉంది జర్నీ. ఇంకా ఫారెస్ట్ జోన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇలా రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ట్రీస్తో చాలా బాగుంది. అలా మాటల్లోనే ఒక 40 minutesలో డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. కాదు దాటి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ నర్సాపురం ఫారెస్ట్ అర్బన్ పార్క్ పక్కనే ఈ రిసార్ట్కి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది 100 meters డిస్టెన్స్లో. కానీ మ్యాప్స్ని ఫాలో అవ్వడం వల్ల ఈ ఎంట్రన్స్ అయితే మిస్ అయ్యాం మేము. ఒక 500 meters ముందుకైతే తీసుకెళ్ళిపోతున్నాయి మ్యాప్స్. సో మ్యాప్స్ కరెక్ట్ లొకేషన్కి తీసుకెళ్ళడం లేదు. నేను చెప్పినట్టు వెళ్ళండి, ఎంట్రన్స్ అయితే మిస్ అవ్వరు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి రిసార్ట్కి వెళ్ళడానికి ఒక 300 meters డిస్టెన్స్ అయితే ఉంటుంది లోపలికి. ఇలా మట్టి రోడ్లో వెళ్ళాలి. ముందు వెళ్తున్న మినీ ట్రక్ని ఫాలో అవుతున్నాం, ఇది కూడా రిసార్ట్కే వెళ్తుంది. ఇంకా కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి రిసార్ట్ దగ్గర. దానివల్ల మాత్రం కస్టమర్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా బాగా మేనేజ్ చేస్తున్నారు టీం ఇక్కడ. రిసార్ట్ స్టార్టింగే మనకి పాండ్ విల్లాస్ కనిపిస్తున్నాయి. మేము అందులో ఒక దాంట్లోనే ఈరోజు స్టే చేయబోతున్నాము. మేము రిసార్ట్కి ఆఫ్టర్నూన్ 12:40కి రీచ్ అయ్యాము. ఎండ్ అయితే మామూలుగా లేదు, దంచి కొడుతుంది. ఇక్కడ చెక్ ఇన్ టైం వచ్చి 2 pmకి. సో టైం ఉంది కాబట్టి బేసిక్ చెక్ ఇన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని లంచ్కి వెళ్ళిపోయాము. మేము సాటర్డే వెళ్ళడంతో మా స్టే మొత్తము ఫుడ్ అయితే వెజ్జే తిన్నాము, వితౌట్ ఎనీ రిగ్రెట్. ఫుడ్ చాలా బాగుంది, ఎంజాయ్ చేసాము. ఇక్కడ బఫెట్ సిస్టమ్ ఉంటుంది. మా ఇద్దరికి కలిపి పర్ మీల్ 1700 rupees అయితే అయ్యింది. మనం సపరేట్గా ఆర్డర్ చేసుకోవాలన్నా రెస్టారెంట్ మెనూ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ నుంచి అయితే వ్యూ ఇలా ఉంది. మేము లంచ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళగానే రూమ్ అయితే అలొకేట్ చేశారు. రూమ్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఈ రిసార్ట్ మొత్తము మనం రూమ్ నుంచి ఎప్పుడు మెయిన్ ఏరియాస్కి రావాలన్నా వీ కెన్ యూజ్ దిస్ బ్యాటరీ కార్స్. వీటితో పాటు మనకి సైకిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. సరదాగా సైకిల్ రైడ్ చేస్తూ రిసార్ట్ అంతా తిరగచ్చు. వచ్చేసాము. ఇప్పుడే లంచ్ చేసేసి వచ్చేసిన తర్వాత మాకైతే రూమ్ అలౌట్ చేశారు. ఇక్కడ చెక్ ఇన్ టైం 2 PM. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. టైం ఇలా ఎంటర్ అవ్వగానే మనకి సిట్టింగ్ ఏరియా అయితే ఉంటుంది. సిట్టింగ్ ఏరియాలో ఇటు సైడ్ ఏసీ అండ్ ఫ్యాన్ కూడా ఉంది. ఒక సోఫా ఇచ్చారు అండ్ ఈ టీ టేబుల్ అండ్ ఒక చిన్న మినీ టీ పాయింట్ అండ్ టీవీ ఆల్సో ఉంది ఇక్కడ. సో సిట్టింగ్ ఏరియా చాలా బాగుంది చూడడానికి. నెక్స్ట్ వచ్చేసేసి ఇలా సిట్టింగ్ ఏరియా నుంచి రాగానే మనకి ఇలా ఒక వార్డ్రోబ్ ఉంది. దీని కింద వచ్చేసేసి ఫ్రిడ్జ్ ఉంది. ప్రజెంట్ అయితే ఆన్లో లేదు, సో ఫ్రిడ్జ్ ఉంది, యూజ్ చేసుకోవచ్చు మనం. ఇటు రాగానే ఇక్కడ వచ్చేసేసి వాష్రూమ్. నాకు వాష్రూమ్ బాగా నచ్చింది, చాలా నీట్గా క్లీన్గా ఉంది. అండ్ వాష్రూమ్లో మోస్ట్ ఫేవరెట్ ఈ బిగ్ మిర్రర్. ఇక్కడ మిర్రర్ చాలా పెద్దదిగా ఉంది. కానీ ఒక్కటేంటంటే రూమ్లో ఎక్కడ మిర్రర్ లేదు, ఇక్కడ మిర్రరే మనం యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు రెడీ అయినప్పుడు ప్రతిసారి ఇక్కడికి రావాల్సిందే. అండ్ సిట్టింగ్ ఏరియాకి షవర్ ఏరియాకి ఇలా మనకి గ్లాస్ పార్టిషన్ వచ్చి ఇలా వచ్చింది అనమాట. నెక్స్ట్ వాష్రూమ్ నుంచి ఇలా రాగానే మనకి మళ్ళీ ఇంకొక వార్డ్రోబ్ లాగా ఇచ్చారు. ఇవన్నీ ఓపెన్ వార్డ్రోబ్ లాగే ఉంది. సో మనకు కావాల్సిన బట్టలు అన్నీ సర్దుకోవచ్చు. ఇప్పుడే కరెంట్ పోయి మళ్ళీ వచ్చింది, 3 secondsలో వచ్చేసింది. సో ఇది బెడ్రూమ్. మనకి బెడ్రూమ్ లో కూడా టీవీ ఉంది అండ్ ఇక్కడ మనకి టీ స్పాట్ ఉంది. ఇవన్నీ ఇచ్చారు టీ మేకింగ్ కి. అండ్ ఇది బెడ్. ఇక్కడ ఒకటి చెప్పాలి, వాల్ పేపర్ బాగుంది కదా. ఇది యాక్చువల్లీ వాల్ పేపర్ కాదు, వాల్ పేపర్ అనుకున్నాను. ఇది పెయింటింగ్, హ్యాండ్ పెయింటెడ్, చాలా బాగుంది చూడ్డానికి. ఇప్పుడు ఈ విల్లాకి మెయిన్ నేమే పాండ్ విల్లా. సో పాండ్ విల్లాలో మనం బాల్కనీ వ్యూ ఎలా ఉందో చూసేద్దాం రండి.
సో మనం మార్నింగ్ లేసినప్పుడు మంచిగా ఇక్కడ కూర్చొని టీ కాఫీ లాంటివి తాగుతూ వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది వ్యూ. ఇప్పుడు బయట బాల్కనీ దోమలు రాకుండా ఉండడానికి మనకి మెష్ డోర్ కూడా ఉంది. సో దోమలు రాకుండా మంచి ప్రొటెక్షన్ కూడా ఇచ్చున్నారు. బాల్కనీ నుంచి వ్యూ బాగుంది. ఇలా వాటర్ పైన విల్లా ఉండటం వల్ల ఈ స్టే మనకి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్‌నైతే ఇస్తుంది. రిసార్ట్‌కి వచ్చిందే రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేయడానికి. ఇంకా లేట్ చేయకుండా కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 4కి అర్బన్ పార్క్‌లో ఉన్న వ్యూ పాయింట్‌కి వెళ్ళాలనేది మా ప్లాన్. రిసెప్షన్ ఏరియాకి ఇలా విల్లా దగ్గర ఉన్న సైకిల్ వేసుకొని ఎగేసుకొని వెళ్ళిపోయాము. వెళ్ళాక తెలిసింది ట్రెక్కింగ్‌కి వెళ్ళడానికి మేమిద్దరం తప్ప ఇంకెవ్వరు లేరని. అప్పటికే 4 అయిపోయింది. 6 కల్లా వచ్చేయాలి రిటర్న్ అని అయితే చెప్పారు. ఇంకిద్దరమే కదా రిస్క్ ఎందుకు అని వెళ్ళలేదు. అలా రిసార్ట్‌లోనే ఇండోర్ గేమ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి కాసేపు గేమ్స్ ఆడి టైం అయితే స్పెండ్ చేసాము. ఎండల వల్ల ఏమో ఎవ్వరు బయట లేరు. అందరు రూమ్స్‌లోనే ఉన్నారు. ఇంకా మేము కూడా రిటర్న్ రూమ్‌కి అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ 6కి అలా రావచ్చులే అని. ఇందాక గేమ్స్ ఆడి వచ్చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఈవినింగ్ డ్రెస్ మార్చుకొని రిటర్న్ యాక్టివిటీస్ కోసం అని వెళ్తున్నాము. ఆల్రెడీ బోటింగ్ స్టార్ట్ అయిపోయింది. మాకు చేయాలని ఉంది కానీ కయాకింగ్ ఎందుకో లాస్ట్ టైం చేసినప్పుడు మాకు అంత నచ్చలేదు. సో 4 మెంబర్స్ బోటింగ్ అయితే పెడల్ బోట్ అయితే చేద్దామని ఉంది. కానీ 2 మెంబర్స్కి ఇస్తారో లేదో వెళ్ళి కనుక్కుందాము. ఇన్ కేస్ ఇస్తే బోటింగ్ చేస్తాము, లేకపోతే వెళ్ళి షటిల్ అండ్ పికెట్ బాల్ ఆడాలని అనుకుంటున్నాము. లెట్స్ సీ వాట్ విల్ బి. కయాకింగ్ ఇష్టం లేదన్నాను కదా, ఎందుకంటే లాస్ట్ టైము బెంగళూరులో ఒకసారి కయాకింగ్ చేసాము. వాటర్ అస్సలు బాలేదు. ఫస్ట్ టైము మాకు తెలియక కయాకింగ్కి వెళ్ళిపోయాము. డ్రెస్సెస్ తడిచిపోయాయి, ఒక రకంగా ఉన్నింది మొత్తము డే అంతా. అప్పుడు డిసైడ్ అయ్యాము వాటర్ బాగుంటేనే నెక్స్ట్ టైం నుంచి కయాకింగ్ చేసేది అని. ఇంకా మేము బోటింగ్కి వెళ్ళేటప్పటికి ఎవ్వరూ లేరు. సో పెడల్ బోట్ ఇచ్చారు. పెడల్ బోటింగ్ కూడా మాకు ఇదే ఫస్ట్ టైము. ఎక్స్పీరియన్స్ బాగుంది. సన్సెట్ చూడండి గాయ్స్, ఎంత బాగుందో చూడండి. కొండ అటు లేక్ అండ్ సన్సెట్ డెడ్లీ కాంబినేషన్ కదా. బోటింగ్ చేసేసాక అలా నడుచుకుంటూ యాక్టివిటీ ఏరియాకి వెళ్తున్నప్పుడు దారిలో ఈ లోటస్ పాండ్ కనిపించింది. డిఫరెంట్ కలర్స్తో లోటస్ చాలా ఉన్నాయి ఈ పాండ్లో. ఎలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ యాక్టివిటీ ఏరియా దగ్గరికి అయితే వెళ్ళాము. వెదర్ బాగుంది. మార్నింగ్ కొంచెం ఎండ బాగా తెలిసినా కానీ ఈవినింగ్ మాత్రం చుట్టూ ఫారెస్ట్ ఇటు పక్క లేక్ ఉండటం వల్ల వెదర్ ప్లెజెంట్గా ఉంది. అలా కాసేపు గేమ్స్ ఆడి లైట్ స్నాక్స్ అండ్ కాఫీ కోసం రెస్టారెంట్కి వెళ్ళాము. స్నాక్స్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ రిలాక్స్ అవ్వడానికి పూల్ ఏరియాకి వెళ్ళి కాసేపు పూల్ దగ్గర టైం అయితే స్పెండ్ చేసాం. కాసేపు పూల్ దగ్గర అలా టైం స్పెండ్ చేశాక రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు డిన్నర్కి అయితే వచ్చాము. రిసార్ట్ నైట్ ఎలా ఉందో చూపిస్తాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ గైస్. నిజం చెప్తున్నా, వన్ ఆఫ్ ద బెస్ట్ మార్నింగ్. రోజు అలారం సౌండ్స్తో నిద్రలేచే నేను ఈరోజు ఈ బ్యూటిఫుల్ బర్డ్ సౌండ్స్తో నిద్రలేచాను. మీరు కూడా వినండి. మార్నింగ్ అలా వెళ్ళి కొన్ని గేమ్స్ ఆడి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాము. ఇంకా లేట్ చేయకుండా అసలు విషయానికి వచ్చేస్తాను. అదే అండి ఈ స్టేకేషన్కి మాకు ఎంత కాస్ట్ అయ్యింది అనేసి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ ఉన్నాయి. మేము ఫస్ట్ బుక్ చేసుకుంది అయితే ప్రైవేట్ పూల్ విల్లా. బట్ సమ్ వెబ్సైట్ గ్లిచెస్ వల్ల పూల్ విల్లాస్ అన్నీ బుక్ అయిపోయినప్పటికీ మాకు అవైలబుల్ అని చూపించడం వల్ల మేము బుక్ చేసేసుకున్నాము. కానీ రిసార్ట్ వాళ్ళు కాల్ బ్యాక్ చేసి విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి పాండ్ విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి అంటే ఇంకా ఈ విల్లాని అయితే బుక్ చేసుకున్నాము. ఇది మాకు 8,500 పడింది పర్ నైట్. ఫుడ్ విషయానికి వచ్చేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటే కాంప్లిమెంటరీ ప్యాకేజ్లో. లంచ్, స్నాక్, డిన్నర్ ఇవన్నీ మనము మనీ పే చేయాలి మళ్ళీ.
ఇద్దరికి కలిపి 1700 రూపీస్ పడింది ఒక మీల్‌కి. స్నాక్స్ వచ్చి ఒక 300 అయింది. ఇంకా స్టాఫ్ విషయానికి వస్తే చాలా వెల్కమింగ్‌గా అండ్ హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారిక్కడ స్టాఫ్ అయితే. ఓవరాల్‌గా విత్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ మెమరబుల్ మెమరీస్‌తో మా స్టేకేషన్‌ని అయితే ఎండ్ చేశాము. వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వినూస్ తెలుగు వ్లాగ్స్.